అండి అందరికీ గుడ్ మార్నింగ్. అయ్యో సారీ, ల్యాప్టాప్ అండి పడేస్తా అంటే చూడండి ఎంత కష్టపడి ₹1,00,000 కట్టినామండి దీనికైతే దొబ్బ పడేస్తా అంటే ఇప్పుడు కొంచెంలో సారీ. ఏం చేసేది, వీడియో ఆన్ చేసేసినాను. సారీ ల్యాప్టాప్, సారీ. ఏం చెప్పాలనుకుంటానంటే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం, పాత సంవత్సరాన్ని బాయ్ బాయ్ చెప్పుదాం. అయితే పాత సంవత్సరంలో కూడా కొన్ని మంచి పనులే జరిగింటాయండి. పాత సంవత్సరం అనేసి తీసి పడేయకూడదు. ఈ సంవత్సరంలో నేను ఇల్లు కొన్నాను, ఈ సంవత్సరంలో నేను ఇల్లు కట్టినానే అనే ఫీలింగ్ ఒక్కొక్కరికి ఉంటుంది కదండి. అందుకే హ్యాపీగా పంపించాలండి సంవత్సరాన్ని కూడాను. ఓకేనా? మళ్ళీ నేను ఇంకేం చెప్పాలనేసి ముందరికి వచ్చానంటే, పల్లెటూరులో కూడా చాలా కష్టం అండి లేడీస్ కూడా. అమ్మ దేవుడు ఒక మాట మాట్లాడితే హెచ్చు, ఒక మాట మాట్లాడితే తక్కువ. ఏందమ్మా ఏమ్మా ఎప్పుడు వాకలేసుకొని నాకు అసలు బయట పోవడానికి నాకు అసలు సరిపోదండి. నేను అసలు బయటికి వెళ్ళాను. ఎప్పుడు చూడు నేను డోర్ లాక్ చేసుకొని ఉంటాను. నేను అసలు బయటికి పోను. వాళ్ళు ఏమనుకుంటారు, ఏమేమో బయటే రాదు అట్లా ఇట్లానే అనుకుంటారు. పోతున్నానుకో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. నా పని మాత్రం అట్లే ఉంటుంది ఇంట్లో. నేను వాళ్ళు మాటలు చెప్పుకుంటూ వాళ్ళ పని అంతా ప్యాడ్ వేయడము, నీళ్ళు వేయడము, ఏదో అంగడింట్లో కస్టమర్ వచ్చింటే వాళ్ళతో చూసుకోవడం ఇట్లా అంటారు. అందుకనేసి ఇంకా నేను బయట అయితే పోనండి. పద్ధతిని ఇంకా వీడియో కూడా రాలేదు, నేను కూడా ఇంకా ఏమీ తినలేదండి. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మా ఇంట్లో ఎవరు వచ్చినట్లున్నారు. మా ఇంట్లో దంటుకురాకు తెచ్చినారండి. కమ్మగా సాంబార్ చేసినాను. అందరూ పైనకి ఒక్కొచ్చి అడిగే పని, ఏం చేస్తున్నావు అనేసి. నాకు ఎక్కడ బెంగళూరులోని ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నారండి పాపం. ఎందుకు చేయకుండా పోయినావు, ఎందుకు ఏమైంది, ఏం ప్రాబ్లం అని చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ఆ వీడియోలు కూడా చూస్తారంట, లైక్ చేస్తారంట, బాధపడతారంట. ఏం చేసేదండి, ఇంకా నేను చాలా రోజులు కష్టపడలేను కదండి. ఎన్ని రోజులని కష్టపడతావు, అక్కడే ఊరికే పెట్టారు కదా, డబ్బులే ఊరికే రావు కదా. చెప్పాడు కదా సారు, లలిత జ్యువెలర్ కిరణ్ సారా, కిరణే చెప్పారు కదా. అలాగ డబ్బులు ఎవరికి ఊరికే రావండి, వాళ్ళు కష్టపడించుకొని మాకు డబ్బులు ఇస్తారు. ఓకేనా? ఇంకా నేనేం చెప్తానని అనుకుంటే, ఇక్కడ ఎవరిని ఏమీ హెచ్చు తక్కువ మాట్లాడేకే కుదరదు. ఏదన్నా మాట్లాడేస్తే మా గురించి ఏమో చెప్పుకుంటాడు. మో దేవుడా, నాకు అసలు పక్క వాళ్ళని పట్టించుకోవాలంటే నాకు అస్సలు భయం. ఇప్పుడు నేను లోపలికే సారీ, నాకు తెలుగు రాదండి బాబు. అసలు నేను బయటికి పోను. ఇంకొకటి ఏమంటే, ఆఫీసు ఇల్లు ఇంతే తెలుసు నాకు. 4 మంది ఆడోళ్ళలో పోవడము ఇదంతా నాకు తెలియదండి. అందుకే నేను పోలేదు. ఈరోజు టాపిక్ ఏమంటే, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్ళ మీదకే వేస్తారండి అంతా. ఏం చెప్తేను ఏం చేస్తేను వాళ్ళ భర్త సరిలేడు, అందుకే ఆమె ఎట్లయిపోయింది ఇట్లయిపోయింది అని చెప్తుంటారు. ఎందుకు అలా చెప్తారు? భర్తను మార్చుకోవడానికి బాధ్యత భార్యదేనండి. ఇంట్లో భార్య ఎంత లక్షణంగా నగునగుతా ఖుషిగా ఉంటే ఆ ఇల్లు అంత బాగుంటుందండి. ఫస్ట్ భార్యదండి తప్పు. మనము వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా చేంజ్ చేయొచ్చునండి. నేను కూడా చాలా కష్టం పడినాను, నేను కూడా చేంజ్ చేసుకున్నానండి. ఓకేనా? ఎలాంటి వాళ్ళైనా కూడాను మనం చేంజ్ చేయగలము. మనతో అవుతుంది, మన చేతిలో అవుతుంది. అందుకే ఊరికి ఎప్పుడు భర్తను ఎలా పట్టుకోవాలనేసి భార్యలకు మాత్రమే తెలుసునండి. అది ఒక టెక్నిక్ అనమాట. అట్లా అనేసి మనం కూడాను ఇంటికి వస్తానట్లే ఎంత తాగేసి రాని, ఎలాగైనా రాని, కానీ ఈరోజు కాకుంటే రేపు మారుతారని ఒక నమ్మకం మీద ఉండాలి. ఓకేనా? అలాగనేసి మనం కూడా వాళ్ళని సీప్గా చూడకూడదు. భర్తల్ని మనం కూడా మంచిగా చూడాలి. సీప్గా చూస్తే మన భర్త అసలు మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళని కూడా ఒక మాట అన్నానండి నేను. మా అమ్మ వాళ్ళు ఎవరన్నా ఒక మాట అంటే నాకు ఏందిరా ఈ మొబైల్ నిలుస్తానే లేదో, సారీ. మా అమ్మ కూడా ఏమన్నా అంటే కూడా నేను అన్నానండి, మనం ముసలి పని చేసి మాట్లాడకూడదు మన భర్తలను కూడా. అందరి ఇంట్లోనే కష్టాలు ఉంటారండి, ఎవరు బయటకు చెప్పుకోరు. అది కదా, మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. మనము
ఎలాగంటే స్మూత్గా మాట్లాడుకోవాలి, మంచిగా డైలీ చెప్తా వస్తే వాళ్ళే చేంజ్ అవుతారండి ఆటోమేటిక్గా. ఎగ్జాంపుల్ నేను చూడండి, నేనైతే ఇంక ఇప్పుడు ఇలాగే కష్టపడాలా, ఇంకా నన్ను ఇంట్లో పెట్టి సాకరా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను టైలర్ పని చేశాను, ఇక్కడ టైలర్ పని చేస్తున్నాను, టైలర్ పని చేస్తూ కూడా ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక ఇలా నేను మైండ్ సెట్ పెట్టుకొని ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మా ఆయన నీ సంపాదన నా సంపద, నేనే తీసుకొస్తా, నువ్వు గమ్మున కూర్చొని ఉండు, అలాగ మార్చానండి. ఒకప్పుడు నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడండి మనిషి. ఎక్కడో ఉన్నాను, ఎక్కడో ఉండేది ఫ్రెండ్ చేతిలో అట్లా. ఆయన కూడా మంచిగా మారాడండి, నేను మార్చుకున్నా, మా ఇంటి దేవుడు మార్చాడండి. ఉదయం లేయండి, ఎవరైనా కానీ ఉదయం 3 గంటలకు లేయండి, 3 గంటలకు లేకుంటే 4 గంటలకు లేయండి, లేచి మన దేవత ఆరాధన చేయండి, మంచిది. అలాగే ట్రాఫిక్ లాంటిదండి మన మైండ్. ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేం కదా. అదే 3 గంటల టైంలో అయితే, 4 గంటలు 5 గంటల్లో అయితే అసలు ట్రాఫిక్ ఉండదని, మనం ఏం అడిగితేనో దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. అంచెప్లో దీపారాధన చేయండి. అయినంత ఇదిగా చెప్తున్నాను, అంచెప్లో దీపారాధన చేయండి. పగులు అయినంత కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇలా చేస్తే మంచిదండి. నేను కూడా, నాకు ఏం తెలీదు, ఈ యూట్యూబ్ ద్వారా నేను అన్నీ చూస్తున్నాను. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చూస్తున్నానండి. విశ్వంని చాలా నమ్ముతున్నాను, నేను యూనివర్స్ని నమ్ముతున్నాను. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా మైండ్ శుద్ధి చేసి బాగా ఇది చేసి కొంచెము మైండ్ శుద్ధి అయింది నాకు. కొంచెం నెగిటివ్లో ఉండేదాన్ని, ఇప్పుడు ఫుల్ పాజిటివ్గా ఉన్నానండి, హ్యాపీగా ఉన్నాను, జాలీగా ఉన్నాను. నాకేమన్నా తినేకి తీసుకొస్తాడు, చిన్న పాప మాట్లాడినట్లు మాట్లాడతాడు, అమ్మయ్య అంతా మాట్లాడతాడు మా ఆయన గారు. పాపము మంచిగా, అంటే ఆయన చూసే కాదండి, ఎంటికి దానికి చాలా కష్టం పడుతున్నాడు. ఆయన కూడా అట్లా నాలాగే ఏం పని చేయకుండా సులభంగా డబ్బు రావాలనేసి ఆ భగవంతుని మొక్కుంటున్నాను. ఏదన్నా అంగడి బిజినెస్, నేను అంగడి పెట్టాలనుకుంటున్నానండి, ఇంకా కుదరలేదు, త్వరగా పెడతానండి. ఎన్ని రోజులు టైం ఉందో అన్ని రోజులు తీసుకొని తర్వాత అయినా పెట్టే శక్తిని నాకు ఆ భగవంతుడు ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా మొక్కుంటున్నానండి. నేను ఎప్పుడు బెంగళూరులో అమ్మిండే సీరలు అండి, ఇప్పుడు అవి సేల్ అవుతున్నాయండి, ఇక్కడ పర్వాలేదు, 200 పెట్టినాను అంతే, బాగా పోతున్నాయి. ఇలాంటి మామూలు శారీసే పోతున్నాయండి. నేను ఎక్కడన్నా అంగడి పెట్టాలని, పెద్ద శారీ బిజినెస్ చేయాలని అనుకుంటున్నానండి. యూట్యూబ్, ఎందుకంటే యూట్యూబ్ నాకు అమ్మలాంటిదండి. నేను ఎప్పుడు యూట్యూబ్ని తక్కువ చేసి మాట్లాడను, అస్సలు మాట్లాడను. అందరు అంటారు యూట్యూబ్లో ఏం పనికిమాలవి చూస్తారు, అది ఇది అంటారు, కానీ పనికిమాలవి చూస్తే పనికిమాల బుద్ధులు వస్తాయండి. మంచిగా ఉన్నాయి అసలు, చూడండి ఒకసారి, ట్రై చేయండి. అన్నీ మంచి, ఎంత స్వామీజీలు ఉన్నారు, త్యాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఎంత మంచి మాటలు చెప్తారు. ఆడది ఎలా ఉండాలి, ఎలా పూజ చేయాలి, మొత్తం అంతా చెప్తారండి. ఈ వేస్ట్ మాటలు అంతా మాట్లాడి నలుగురు ఉంటారు ఆడ కూర్చొని, ఆడికి నేను పోకపోతే నన్ను కుళ్ళుకుంటారు, ఏం రాని రాదు, ఎప్పుడు మేమే కూర్చోాలి అనేసి. నాకేమండి పని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని ఇంట్లో చేసేంత ఉంటుంది. ఇంట్లో పని ఎప్పటికీ అయిపోదండి, చేసేంత ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు షోకేస్ క్లీన్ చేసినాను ఈరోజు క్లీన్ చేస్తే రేపు ఇలాగే ఉంటుందా, మన్నాడు కిచెను, మన్నాడు బెడ్రూము, ఇంకొక రోజు బీరువా. మనం ఎలాగంటే అలాగ బట్టలంతా పీకి ఎట్లా అంటే అట్లా పెట్టింటాము. ఆ బట్టలంతా క్లీన్గా జోడించేది, మళ్ళీ నా జాకెట్ పీసులంతా ఇచ్చింటారు కుట్టేకి, అవంతా జోడించుకునేది, హెమ్మింగ్ చేసేది, ఉక్స్ వేసేది, ఎంత పని ఉంటుందండి. నలుగురు చేతకు పోయి అంతా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మాట్లాడేదానికంటే 3 గంటలకు లేచి దీపాలు పెట్టండి, పూజ చేయండి ఇంట్లో, మంచిది. ఎవరైనా కానీ చేసి చూడండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నానండి. ఏదో నాకు తెలిసింది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 2000 మంది అవుతున్నారు దగ్గరలో, ఏమి నాకు ఇబ్బంది లేదనిపిస్తుంది. 2000 మంది సబ్స్క్రైబర్ చూస్తారు కదా నా వీడియోస్, ఖచ్చితంగా చూడండి, ఆనందించండి. కానీ నాకు తెలిసినవి నేను చెప్పుకుంటున్నాను. నాకు ఇంకెవరు ఉండారండి, మీరే కదా ఉండేది. నేను అసలు మా అమ్మకి కూడా ఫోన్ చేయనండి, మా నాన్న లేడండి. మా నాన్న గురించి ఎత్తితే నాకు బాధ వేస్తుంది. మా చెల్లి చేస్తూ ఉంటుంది, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. మనమేమి అక్క ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతున్నారు తమ్ముడు, చెల్లెళ్ళు, అన్నలు. నేనేం పని చేయలేదు, మీ బావ పనికి వెళ్తున్నాడు, నేను గమ్మున ఉన్నాను. ఓకేనా మరి. ఎక్కువ మంచి కామెంట్స్ వస్తాయి నాకు, బ్యూటిఫుల్ కామెంట్స్, అసలు మంచిగా చూస్తారు నన్ను. చెప్తున్నారు మీకు బిడ్డలు ఎంతమంది అక్క అనేసి. నాకు 2 కొడుకులు, నా కొడుకులు, పెద్ద పిల్లడు డిప్లొమా చేశాడు. ఏమో
సంథింగ్ కొంచెం అని ప్రాబ్లం ఏమో తెలియదు. వాళ్ళ డాడీ చేతిలో జాబ్ చేస్తున్నాడు. ఇంకా చిన్న కొడుకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతున్నాడండి. మా అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని నా కనసు. ఖచ్చితంగా అయిపోతాడండి. నాకు నమ్మకం ఉంది. నా మీద నాకు నమ్మకం ఉందండి. ఇంకా ఇంకేం చెప్పాలంటే లాస్ట్లో ఇంక మా ఆయన దంటు కురాకు అనేసి తెచ్చాడండి. అది పల్లెం చేసి ఆ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా స్టామినా నరాలకు బలం బాగుంటుందండి అవి తింటే. అప్పుడు మనము ఆ నీళ్ళు ఉడికించి ఆ నీళ్ళు సాంబార్ చేస్తాం మేమైతే పల్లెటూరులో. నేను అలాగే చేస్తానండి. మంచిగా ఉంటుంది. ఆ వంచిన సారు అనేది చేస్తానండి. ఆ కురాకు పల్లెం చేస్తాను. ఆ నీళ్ళు సాంబార్ చేస్తాను రసంలాగా. దానికి ముద్ద చేస్తాను. కాంబినేషన్ బాగుందండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. తినాలనిపిస్తుంది. కానీ ఒక వీడియో పెడదాం యూట్యూబ్లో అనేసి నేను పెట్టడం జరుగుతుందండి మరి. అందరికీ థ్యాంక్ యూ మరి. అందరికీ ఎంతమంది నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారో చూస్తాను. బాయ్ మరి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ఓకేనా? కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాము. బాయ్ బాయ్.